రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకొని మళ్ళీ తిరిగి వెళ్లేంత వరకు కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేసేటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సులు, ప్రతి మండలం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సులు, ప్రతి 25 బస్సులకి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి బయలుదేరిన దగ్గర బ్రేక్ఫాస్ట్, వాళ్ళకు లంచ్ పాయింట్, మళ్ళీ డిన్నర్ ఎక్కడైనా ఉంటే డిన్నర్ పాయింట్, తర్వాత ఇక్కడ డయాస్ దగ్గరకు వచ్చిన తర్వాత మంచినీళ్ళ ఏర్పాట్లు, ఇతరత్ర ఏర్పాట్లు, తిరిగి మళ్ళీ రాత్రి భోజన సమయం, తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా పూర్తి అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పకడ్బందీ ప్రణాళికను ఏర్పాటు చేయమని చెప్పారు. మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. ఇక ప్రాంగణం ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసే ఉన్నారు, మీరందరూ కూడా విజువల్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ప్రాంగణం రెడీ అయిపోయింది. పార్కింగ్ ఏర్పాటు చేయడానికి వేలాదిగా వస్తున్నటువంటి బస్సులకి పార్కింగ్ ను కూడా ఎక్కడ కూడా ఎక్కువ దూరం నడవక్కర్లేకుండా 100, 200, 300 మీటర్ల లోపలనే బస్సు దిగడం, ప్రాంగణంలోకి ఎంటర్ కావడం, ఎంటర్ అయిన తర్వాత కూడా మధ్యలో కూడా ఎక్కడ ఎండ తగలకుండా హోల్డింగ్ ఏరియాస్ ని పెట్టడం జరిగింది. ఆ పార్కింగ్ ఏరియా కానీ ఇక్కడికి వచ్చేంత లోపల కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం షామియానాల్ని కవర్ చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మెడికల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంగణంతో పాటు బస్సు పార్కింగ్ ఏరియాలు, రోడ్ షో ఏరియాలు, రోడ్డు మొత్తం మీద ప్లస్ ప్రాంగణంలోనూ ఇవన్నింటి దగ్గర కూడా మెడికల్ ఫెసిలిటీస్ ని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని మనం అందిపుచ్చుకునేలాగా ఈ అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం భారత ప్రధాని చేతుల మీదుగా జరిగేలాగా చేసినటువంటి ఏర్పాటు అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతుందని, ప్రజలు సంపూర్ణంగా దీన్ని ఆనందించే స్థాయిలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళందరూ కూడా ఈ తిరిగి సభ్యులందరూ కూడా ఇంటికి చేరుకునే వరకు కూడా ఈ పర్యవేక్షణ కొనసాగుతుంది. అమరావతి పునర్నిర్మాణం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి అంకితం చేయడానికి కోసం ఆయన వస్తున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనే విధంగా, ఎందుకంటే మన రాజధాని అనేది మన అందరికీ ఒక బాధ్యత, గర్వకారణమైన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు రావాలి. ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజకీయాల్లో ప్రతిరోజు అనునిత్యం ప్రజల కోసం తప్పిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలనే తపనతోటి ఈ కార్యక్రమాన్ని అందరూ పంచుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా కష్టపడి సిఆర్డీఏ పక్షాన వివిధ రోడ్లు, అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు, వచ్చి వెళ్ళినప్పుడు సౌకర్యాలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అందరికీ, ఎందుకంటే వేసవికాలం ఎక్కువ ఉంది కాబట్టి, సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ కానీ మజ్జిగ కానివ్వండి ఎక్కడ లోపాలు లేకుండా రూట్స్ అన్నీ కూడా పోలీస్ శాఖ కూడా చాలా లోతుగా దీని గురించి విశ్లేషించి ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు ఆశీర్వదించాలి, మీరు రావాలి, మీరు పాల్గొనాలి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అమరావతి రైతాంగం ప్రత్యేకంగా ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం మనది అనే భావన వచ్చే విధంగా నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మోడీ గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకుంటున్నారు, దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ గారిని మాట్లాడుతున్నారు. ప్రజల కలల రాజధాని అమరావతి ఇవాళ మళ్ళీ రాలేరు. మీరు ఒక్క నిమిషం ఉండండి, అయిపోయింది. ఎట్లా పట్టుకోండి అది ఎట్లయితే రైతులే కాదు దీనికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఈ రాజధాని నిర్మాణం ప్రారంభంతోనే ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చరిత్రగా మిగలబోతున్నట్టు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఎంతమంది వచ్చినా ఎక్కడా వాళ్ళకి ఏ లోటు రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని జాగ్రత్తలు కూడా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ